రెడ్డిగా తిరుమల క్షేత్రం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కలియుగదేవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ఆధ్యాత్మిక, అధికారిక, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ ప్రచారకర్త చాగంటి కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన అధికారులకు వీరికి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పర్యాటక హంగులతో కోట్లాది రూపాయల వ్యయంతో ప్రారంభించిన ఎలక్ట్రిక్ డబుల్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 విమానాలు ఢీకొన్నాయి. స్పైస్ జెట్ విమానం ఆకాశ ఎయిర్ క్రాఫ్ట్ స్వల్పంగా తాగుతూ వెళ్లింది. టాక్సింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గ్రౌండ్ సేఫ్టీ ప్రాసెసర్పై అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రమాద ఘటనలో విమానం రెక్క దెబ్బతింది. అయితే ఇటు ప్రయాణికులు అటు సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను సురక్షితంగా మరో విమానంలోకి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపైకి వెళ్లిన క్రమంలో ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన విమానాశ్రయ వర్గాల్లో ప్రయాణికులు తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయంలో విమానాల కదలికలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానం రెక్క మరో విమానాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఆకాశ ఎయిర్కు చెందిన విమానం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్పైస్ జెట్ విమానం కూడా అదే సమయంలో రన్వే వైపు వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 2 విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానాల వేగం చాలా తక్కువగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. గట్టిగా ఈ ఘటన కారణంగా విమానాల రెక్కల భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా 2 విమానాలను నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించి వేరే విమానాల్లో పంపేలా చర్యలు చేపట్టారు. దీనివల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రన్వేపై విమానాలు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్లో ఎక్కడో లోపం జరిగిందనే అంశంపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విచారణకు ఆదేశించింది. పైలట్ల తప్పిదమా లేక గ్రౌండ్ స్టాఫ్ సిగ్నల్తో లోపమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వంటి అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు జరగటం భద్రతా ఏర్పాట్లపై ఆందోళన కలిగిస్తోంది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బట్ దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి, ఢిల్లీ విమాన ప్రమాదాలపై అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 15 నిమిషాలకు ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. రన్వేపై వెళ్తున్న క్రమంలో ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ 2 విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనేటటువంటి కోణంలోకి మనం వెళ్తే, ఆకాశ ఎయిర్ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సింది. ఇది రన్వేపై వెళ్తున్న క్రమంలో ట్యాక్సీ అవుతున్న స్పైస్ జెట్ విమానం దీన్ని ఢీకొంది. అయితే స్పైస్ జెట్ విమానం యొక్క కుడివైపు రెక్క ఆకాశ ఎయిర్ విమానం వెనుక భాగంలోని స్టెబిలైజర్ ను
బలంగా తాకినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో 2 విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే విమానాల వేగం తక్కువగా, అంటే చాలా స్లోగా వెళ్తున్నటువంటి క్రమంలో విమానాలు ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు ఇప్పటికే విమానాశ్రయ అధికారులు సైతం ప్రాథమికంగా ధృవీకరించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా 2 విమానాలను వెంటనే నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. అదేవిధంగా వేరే విమానాలు పంపేందుకు అధికారులు ప్రస్తుతం చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొంత సమయం అంతరాయం ఏర్పడిందని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అయితే అత్యంత రద్దీగా ఉండేటటువంటి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇలాంటి లోపం ఎలా జరిగింది అనేటటువంటి కోణంలో ఇప్పటికే డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇది పైలట్ల పొరపాట లేకపోతే గ్రౌండ్ స్టాప్ సిగ్నల్ సమస్యల అనేటటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 2 విమానాలు ఢీకొనడంతో మొత్తానికి భారీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అటు అధికారులతో పాటు ఇటు ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్పైస్ జెట్ విమానం యొక్క కుడివైపు రెక్క, అదేవిధంగా ఏదైతే ఆకాశ ఎయిర్ విమానం యొక్క వెనుక భాగంలోని ఎడమవైపు హారిటాంజల్ స్టెబిలైజర్ ను బలంగా తాకడంతో అక్కడ దెబ్బ తగిలినటువంటి పరిస్థితి. ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే 2 విమానాలను గ్రౌండెడ్ చేశారు. వెంటనే తనిఖీలు పూర్తయ్యే వరకు ఇప్పుడు ఆ 2 విమానాలను మొత్తం తనిఖీ చేస్తున్నటువంటి అధికారులు అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విచారణలో డీజీసీఏ ప్రధానంగా పలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఏటీసీ ఇచ్చినటువంటి సిగ్నల్స్ లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, లేక స్పైస్ జెట్ పైలట్ ట్యాక్సీ మార్గాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారా అనేటటువంటి కోణంలో డీజీసీఏ ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి మనం చెప్పాలనుకుంటే ఆకాశ ఎయిర్ విమానం అప్పటికే టేకాఫ్ కు సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా వెనుక నుంచి వచ్చిన స్పైస్ జెట్ విమానాన్ని తాకడము ఇక్కడ ఈ ఘటనలో ఒక గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇది గ్రౌండ్ స్టాప్ సమన్వయ లోపమా లేకపోతే పైలట్ అజాగ్రత్త అనేది మాత్రం డీజీసీఏ తేల్చాల్సింది. మొత్తం మీద దానికి సంబంధించిన ఇప్పటి వరకు అధికారులు విచారణ సాగిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం 2 విమానాలను అధికారులు సీజ్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.